పెందుర్తి స్థానిక 97వ వార్డు కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు సమక్షంలో 2,50,00,000 రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. ముందుగా ఆయన సుజాత నగర్, టీచర్స్ లేఅవుట్, వెంకటాద్రి నగర్, గోపాలకృష్ణ నగర్, సప్తగిరి నగర్, లక్ష్మీనగర్, ఉడా కాలనీ పలు ప్రాంతాల్లో శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే పంచకర్ల శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పెందుర్తి నియోజకవర్గ జనసేన పార్టీ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా ముందుకు అడుగులు వేస్తుందని ఎమ్మెల్యే పంచకర్ల పేర్కొన్నారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు త్వరలోనే మన రాష్ట్ర ప్రజలకు దశ నెరవేరుస్తామని పంచకర్ల మీడియా ముఖ్యంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ 97వ వార్డు అధ్యక్షుడు సేనాపతి సోమశేఖర్, ఐతిసింహాచలం పిల్ల జగన్మోహన్ పాత్రుడు, గొర్రె అప్పారావు, ఆర్ఎస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అందరి చేతులు ఇచ్చే కొంచెం చేతులు జై పంచకర్ల, జై పంచకర్ల, జై పంచకర్ల, జై పంచకర్ల. ఈరోజు 97వ వార్డు స్థానిక కార్పొరేటర్ వసంత శంకర్రావు గారి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలకి భూమి పూజ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. గతంలో నేను కానీ మా సోదరిమణి వసంత శంకర్రావులు కానీ ఇచ్చిన వాగ్దానం మేరకు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేము చేస్తామన్న పనులన్నింటినీ కూడా చేయాలన్న ఒక ఆలోచనతో ఈరోజు 2,70,00,000 రూపాయలు శంకుస్థాపనలు భూమి పూజ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి 97వ వార్డు. ఇవి విలీన ప్రాంతాలు అవ్వటం వల్ల చాలా చోట్ల ఇంకా రోడ్లు రావాలా, రోడ్లు, డ్రైన్లు, కాలువలు మరమ్మతులు జరగాల, కొత్తవి రావాలా. దానిలో భాగంగానే మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకుని ఉదయం పూట పబ్లిక్లో నడుస్తూ వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ అవసరాలని కనుక్కుంటూ మా అధికారులతో ఎస్టిమేషన్స్ తయారు చేస్తూ నేను కార్పొరేటర్ గారు తిరుగుతూ ఉన్నాం. మీ ద్వారా స్థానికులందరికీ మాటిస్తూ ఉన్నాం. రాబోయే 1-2 సంవత్సరాల కాలంలో రోడ్ల విషయంలో కానీ, డ్రైన్ల విషయంలో కానీ, ఈ కాలువల విషయంలో కానీ, కరెంటు విషయాల్లో కానీ ఎక్కడా కూడా మీకు ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత మా ఎన్డీఏ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము చేస్తామని చెప్పి మీకు మాటిస్తూ ఉన్నాం. ఇది అభివృద్ధి చేసే ప్రభుత్వం. మీరు మమ్మల్ని ఎలా అయితే ఆశీర్వదించారో అలాగే 10 కాలాల పాటు మీ గుండెల్లో, మీ మనసులో ఉండే విధంగా, మీ మెప్పు పొందే విధంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పి నేను ప్రజలకు మాటిస్తూ మరి ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఏ రాజకీయ నాయకుడికన్నా ఏదైనా